చిన్నప్పటి నుంచి తరతరాల నుంచి కూడా రాముడు దేవుడు అని నమ్మినటువంటి ఈ దేశం ఇది. భారతదేశం అంటేనే ఇది వేదాల పుట్టువేళ్ళు, గంగా హిమాలయాలు ఉన్నటువంటి దేశం ఇది. ఎందరో సాధువులు సత్పురుషులు ఎన్నో మతాల వాళ్ళు ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఈ దేశంలో దేవుడు కేవలం ఖురాన్లో ఉద్భవించినట్టు అంటే చెప్తున్నట్టుగా అల్లానే ఇంకా మిగతా వారు లేరు అన్నట్టుగా అర్థం వచ్చేట్టుగా చెప్తున్నారు. ఆయన ఒక్కరైనా అంటే ఆయన తప్ప ఇంకొకరు లేరంటారు. ఒక్కరైనప్పుడు వీళ్ళందరూ లేరు. మరి మేము పూజించేటువంటి వాళ్ళు దయ్యాల, క్రిస్టియన్లు పూజించేటువంటి వాళ్ళు దయ్యాల, కేవలం ముస్లింలు పూజించే వాళ్ళు దేవుళ్ళ? ఓకే, ఎందుకంటే అది మీరు ప్రపంచానికి చెప్పాలి. దయామా మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. హలో హలో సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. సోదరుల వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నను బట్టి నాకు తెలిసి నా ప్రసంగం మొత్తం విని ఉండకపోవచ్చు, మధ్యలో వచ్చి ఉండొచ్చు ప్రభాకర్ గారు. విషయం ఏంటంటే నేటి నా అంశము హిందూ ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం అనే అంశంపై నేను ప్రసంగించాను. విషయం ఏంటంటే ఈ హిందూ మరియు ముస్లింల ఐక్యత ఎలా సాధ్యం అనే విషయంలో నా ప్రసంగంలో చెబుతూ మన ధార్మిక గ్రంథాలు అయినటువంటి హైందవ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అలాగే ఇస్లామిక్ గ్రంథాలు, ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని విషయాలు మనము గమనించాలి. ఆ విషయాలు ఏంటంటే సమస్త మానవాళి ఆది దంపతులు అయినటువంటి ఆదమ హవ్వ సంతానం, ఇది వేదాల్లో కూడా ఉంది. అలాగే అసమానత్వ భావాన్ని నిర్మూలించాలి అంటే ముందుగా మన గ్రంథాల యొక్క పరిజ్ఞానం మనకు అవసరం అనే విషయాన్ని చెబుతూ, మరి ఈ యొక్క హిందూ మరియు ముస్లింల అనైక్యతకు ప్రధాన కారణం ఏంటంటే దేవుణ్ణి గ్రంథాల వెలుగులో చెప్పబడిన విధంగా విశ్వసించలేదు. ఒకవేళ విశ్వసిస్తే మనం కలిసిపోతాం అనే విషయాన్ని నేను చెప్పాను. విషయం ఏంటి? ఆ ఏకైక సృష్టికర్తను అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. ఆ దైవాన్ని ఏ విధంగానైతే సోదరుడు గేయంలో కూడా తెలియసాడు. పానీ అనేసి మనము హిందీలో అంటాం, మంచినీళ్ళు అని తెలుగులో అంటాం, వాటర్ అని ఇంగ్లీష్లో అంటాం. నేను పానీ తాగుతాను అని మంచినీళ్ళు నాకు ముట్టవండి, నేను వాటర్ తాగుతాను కానీ మంచినీళ్ళు అంటే నాకు గిట్టవండి అంటే అది మన అజ్ఞానం. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా గ్రంథాల ఆధారంగా చెప్పబడింది. ఉదాహరణకు భగవద్గీత 16వ అధ్యాయం, మీ దగ్గర భగవద్గీత ఉంటే ఒకసారి తెరిచి చూడండి. భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానత్వం కర్మ కర్తుమిహరసి. నీవు చేయనదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవు ఏమి చేసినను ఈ ప్రపంచంలో శాస్త్రాన్ని అనుసరించి కర్మము చేయదగును. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకంలో యశాస్త్ర విధి ముత్రుజావర్తతే కామకారత నసిద్ధి నప్నోక్తి నా సుఖం నా పారంగతి. ఎవడైతే శాస్త్రానికి విరుద్ధంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తికి ఇహలోకంలో శాంతి లేదు, పరలోకంలో మోక్షం లేదు. అయితే ఈ సాంప్రదాయం మొత్తం కూడా దేవుడు ఒక్కడని మీరు చెప్పారండి, మేము ఆరాధించేటువంటి రాముడు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీరెవరు దయ్యాలా ఏంటి అని అడిగారు మీరు. విషయం ఏంటి? ఇది మన ఆత్మ పరిశీలన చేయాలి. నేను చెప్పే విషయం ఏంటి? ఇక్కడ ఇస్లామిక్ గ్రంథాలు, హైందవ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల వెలుగులో మనం ఒక అండర్స్టాండింగ్, ఒక త్రాటిపైకి మనం రావాలి. మన గ్రంథాలు చెప్పే విషయం ఏంటి? హిందువునైనా ముస్లింలైనా సమస్త మానవాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. చాందోగ్యోపనిషత్ 6వ మండలం 2వ సూక్తం 1వ మంత్రం ఏకం ఏక ద్వితీయం, ఆయన ఒక్కడు, రెండో వాడు లేడు. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ మంత్రం, శ్వేతశత్రుపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రంలో నతస్య ప్రతిమాస్తి, ఆ దైవాన్ని పోలిన ప్రతిరూపము ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇలా ఏ విశ్వాసం అయితే ఇస్లాం గ్రంథం, ఖురాన్ గ్రంథం చెప్తుందో అదే విషయాన్ని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి. మనం అందరం కూడా మన ఏకైక సృష్టికర్త, ఆ ఏకైక సృష్టికర్తను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనం కలిసిపోదాం. అందుకే బాలగంగాధర తిలక్ గారు చెప్పారు, రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. ఈరోజు దేవుడు ఎవరయ్యా అంటే ఒక్కడేం చెప్తాం, ఆచరణలో అనేక వేల దేవుళ్ళు వచ్చేసారు. ఇలా ఎప్పుడైతే దేవుళ్ళు చాలా మంది సమాజంలో వచ్చేసారో అప్పుడు హిందూ ముస్లింలు ఐక్యత అనేది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఒక దేవుని ఆరాధిస్తారు, నేను ఒక దేవుని ఆరాధిస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో దేవుని ఆరాధిస్తాడు. ఇలా మనము మన గ్రంథాలకు విరుద్ధంగా మనం ఎప్పుడైతే దైవ భావనను మనం అర్థం చేసుకున్నామో అప్పుడు మనలో ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మా యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుచున్నాను, ఇక్కడ నేను అల్లానే అనాలి అన్న విషయం నేను చెప్పలేదు కదా. అల్లా అనేటటువంటి పదము అరబీ పదము, సృష్టికర్త. ఆ దైవాన్ని సంస్కృతంలో సర్వేశ్వర్ అంటారు. ఆ దైవాన్ని మనం ఇద్దరం కలిసి విశ్వసిద్దాం. ఈ విషయాలు గ్రంథాలు కూడా తెలుపబడ్డాయి. మరో విషయం ఏంటి? మా పెద్దలను చెబుతుంటూ మేము విన్నామని చెప్తారు. అదేవిధంగా కొంతమంది ముస్లింలలో కూడా ఇలాంటి అపోహలు వచ్చేసాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే దర్గాలు, బాబాలు, జెండాలు, సమాధులు, ఖురాన్లో ఏ ఒక్క విషయం కూడా మీకు కనబడదు. ఎవరైతే దర్గాలు, బాబాలు ఆరాధిస్తారో నరకానికి వెళ్ళిపోతారని ఖురాన్లో ఉంది, కానీ కొంతమంది ముస్లింలు చేస్తున్నారు. అంటే గ్రంథాల్లో ఉన్నటువంటిది చేస్తున్నారా లేదా అనేది ప్రధాన విషయం. ఎందుకు? ధర్మంలో లా ఇక్రాహ ఫిద్దీన్, బలత్కారం నిర్బంధం లేదు.
సత్యం ఏంటి? గ్రంథాల వెలుగులో చెప్పడం మన బాధ్యత. అని విశ్వసించండి, విశ్వసించకపోండి. విశ్వసిస్తే ఐక్యత సాధ్యమవుతుంది, విశ్వసించకపోతే సాధ్యం కాదు. కాబట్టి మీరు ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుచున్నాను, మీరు మీ దైవాన్ని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు ఖలీలు. నా ఫ్రెండ్ ఒక అజయ్ అని నాకు ప్రశ్న అడిగాడు, ముస్లింలు ఎందుకు టెర్రరిస్ట్గా మారుతున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? వాలేకుమ్ అస్సలాం. సోదరుడు ఖలీల్ గారు ప్రశ్నించారు, వాళ్ళ స్నేహితుడు అజయ్ గారు ఆయనతో ఇలా అన్నారు, ముస్లింలు ఎందుకు టెర్రరిస్టులుగా మారుతున్నారు. అయితే సోదరులు ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇస్లాంపై ఒక పెద్ద నింద, ఒక అపోహ ఏమిటంటే ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ముస్లింలు టెర్రరిస్టులుగా మారుతున్నారనేటటువంటిది ఒక అపోహ వల్ల ఇది మీడియా పుణ్యం అంటూ ఇది మొత్తం వ్యాపించిపోయింది. విషయం ఏమిటంటే టెర్రర్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది టెర్రరిజం నుండి టెర్రర్ అనేటటువంటి పదం పుట్టింది. ఇది లాటిన్ పదం అండి. టెర్రర్ అంటే ఒక వ్యక్తి ఎన్నుకున్న సిద్ధాంతాన్ని బలవంతంగా ప్రజలచే ఒప్పించడాన్నే టెర్రరిజం అని అంటారు. మరి దీనికి ఇస్లాం అనుమతిస్తుందంటే ఖురాన్లో 2వ అధ్యాయం సూరా బఖరా 256 వచనంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో బలత్కారము కానీ నిర్బంధము కానీ ఏదీ లేదు. ఖురాన్లో 16వ అధ్యాయం సూరా నహల్ 125వ వచనంలో ఉదు ఇలా సబీలి రబ్బి వల్ హిక్మా, మీ ప్రభు వైపునకు ఆహ్వానించండి, చక్కని హితబోధతో ప్రేమతో మీరు మానవాళిని మీ ప్రభు వైపునకు ఆహ్వానించండి అనేటటువంటి ఒక చక్కని సందేశాన్ని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అయితే మరొక విషయం ఏంటి, పురాణ గ్రంథంలోని సూరా మాయిదా 5వ అధ్యాయము 32వ వచనంలో సృష్టికర్త అనేటువంటి దైవం సెలవిస్తున్నాడు, అకారణంగా ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవులను చంపినంత పాపాన్ని కట్టుకుంటాడు, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలని కాపాడినంత పుణ్యాన్ని కట్టుకుంటాడు. అంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం ఏంటంటే ఒక వ్యక్తిని హత్య చేస్తే ఈ విశ్వంలో ఉన్న 700 కోట్ల జనాభాని చంపినంత ఘోర పాపి అయిపోతావు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఖరీదు 700 కోట్ల జనాభాతో సమానం అని చెప్పినటువంటి ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. మరి సోదరులారా, అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ వ్యక్తి ముస్లిం కాడు అని 3 సార్లు చెప్పారు. శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త ఎవరు ఆ దౌర్భాగ్యుడు? తన ద్వారా తన పొరుగువాడు ఒకవేళ బాధకు గురైతే, కష్టానికి గురైతే ఆ వ్యక్తి ముస్లిమే కాజాలని చెప్పినటువంటి మహామూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఇస్లాం ఎక్కడ కూడా టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదు, ఇది ఖచ్చితంగా ఖండిస్తుంది. అయితే మీడియా పుణ్యం అంటూ కొన్ని ప్రసార సాధన ద్వారా ఇది జిహాద్ అంటే ఇంకేదో అనేసి ఇది మొత్తం వ్యాపితమైపోయింది. జిహాద్ అనేటటువంటి పదాన్ని మనం చూసినప్పుడు జిహాద్ ఏదైతే పదం ఉందో ఇది అరబీ పదము, దీని యొక్క రూట్ వర్డ్ మూల పదం జహదు, అంటే పరిశ్రమ, స్ట్రగుల్ అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క జిహాద్ అనేటటువంటి దానికి విస్తృత అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించిన ఒక యజమాని తమ భార్య పిల్లలను కష్టపడి పోషించడాన్ని కూడా అరబీ పరిభాషలో జిహాద్ అంటారు. ఖురాన్ గ్రంథంలోని సూరే అల్ ఫుర్ఖాన్ 25వ అధ్యాయం 52వ వచనంలో వజాహిదుహుం బిహి జిహాదన్ కబీరా, ఈ ఖురాన్తో మీరు మహత్తరమైన జిహాద్ చేయండి అని ఉంది. అంటే ఈ సత్య సందేశాన్ని నేను మీ వరకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను, ఇది కూడా జిహాద్. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు జిహాద్ బిల్ లిసాన్, అంటే ఈ సందేశాన్ని చెప్పడం కూడా ఇది జిహాద్. జిహాద్ బిల్ మునాఫికీన్, అంటే వంచకుల యొక్క కుట్రను ఎదుర్కోవడం కూడా జిహాద్. అలాగే జిహాద్ బిల్ ముష్రికీన్, బహుదేవారాధకుల యొక్క పన్నాగాల నుండి ఎదుర్కోవడం కూడా ఇది కూడా జిహాదే. కాబట్టి జిహాద్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో నిరంతర పరిశ్రమ. కానీ ఎవరైతే దీన్ని మీడియాలో హైలైట్ చేసి జిహాద్ అంటే ఉగ్రవాదము, చంపడము, కొట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా అనుమతించదు. ఒకవేళ కొంతమంది అలా చేస్తున్నారు, వారు ఎవరు, వారికి ఎలాంటి కులము కానీ మతము కానీ లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి నక్సలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా కులం ఉందా? శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ టైగర్స్ కి వారికి ఏదైనా మతం ఉందా? కాబట్టి ఎవరైతే అలా చేస్తున్నారో వారు చేసినటువంటి పనులను ముందు పెట్టేసుకుని ఇస్లాం అలా బోధిస్తుందంటే ఇది ముస్లింలకు చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న ఉపమానం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే మీరు షోరూమ్ నుండి ఒక కొత్త ఇన్నోవా కారు కొన్నారు, డ్రైవర్ తీసుకెళ్లి వెంటనే యాక్షన్ చేశారు. ఇప్పుడు డ్రైవర్ది తప్ప ఇన్నోవా కార్ది తప్ప? ఎవరిదండి తప్పు? ఎవరైతే డ్రైవర్ సరిగా దాన్ని డ్రైవ్ చేయలేదో ఆ వ్యక్తి తప్పు. అలా కొంతమంది ఎవరైతే అలాంటి భావనలు కలిగి ఉన్నాయో వారిని ఇస్లాం చాలా ఖచ్చితంగా ఖండిస్తుంది. ఇస్లాం అంటేనే 2 మూల పదాల నుండి ఇస్లాం వచ్చింది, సలం మరియు సిల్మ్. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఇస్లాం అనేటటువంటి పదం ఏదైతే మీరు వింటున్నారో సలం మరియు సిల్మ్ అనే 2 మూల పదాల నుండి వెలువడింది. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. శాంతియుతంగా దైవానికి సమర్పించుకోవడమే ఇస్లాం. కానీ శాంతియుత భయభ్రాంతులు అంటే ఇది
ఇది అర్థం లేని పదం అవుతుంది. ఏ విధంగానైతే వేడి వేడి ఐస్ క్రీమ్ విన్నారండి ఎప్పుడైనా? చల్లటి అగ్ని, నల్లటి చంద్రుడు, ఇవి పొంతన లేని పదాలు. అలాగే ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ టెర్రరిజం అనేవి ఇవి పొంతన లేని పదాలు. కొంతమంది వారు ఇస్లాంపై సరైనటువంటి అవగాహన లేని వారు వ్యాపించినటువంటి ఒక వదంతులు తప్ప మరేమీ కాదు. ఇస్లాం శాంతిని బోధిస్తుంది, శాంతిని స్థాపించమని ఆదేశిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రాణం ఖరీదు సమస్త భూప్రజల యొక్క ప్రాణంతో పోల్చి చెప్పినటువంటి ఏకైక ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు శ్రీకాంత్, నా బిఎస్ఎంఎల్టీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు హిందూ మతం గురించి మాట్లాడితే, హిందూ మతం పూజించేది ఆవుని. అయితే మీరు అదే ఆవుని మీరు దాన్ని హింసించుకొని తింటారు కదా, మరి హిందూ మతం ఎలా ఏకమవుతుంది? గతంలో కూడా అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. అయితే ఇక్కడ మాంసాహారము తప్పనిసరిగా తినాలి అనేటువంటి కండిషన్ మాత్రం లేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటి, హైందవ సోదరులు గోవుని దేవుడిగా భావించి ఆరాధిస్తున్నారు. మరి మీరేమో వాటి మాంసం తింటారు. ఇద్దరం ఎలా ఒకటి కాగలుగుతాం? అంటే మీరు చెప్పిన విషయంలో కూడా ఆలోచించేటువంటి పాయింట్స్ ఉన్నాయి. విషయం ఏంటి, మనం మనుస్మృతి 5వ అధ్యాయము 30వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 31వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 39వ మంత్రం, మనుస్మృతి 5వ అధ్యాయం 40వ మంత్రంలో ఇక్కడ బ్రహ్మ తానుగానే యజ్ఞములో బలి నిమిత్తమై పశువులను సృష్టించెను. కాబట్టి